అమరావతిని అడ్డుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఒక్కొక్కటి తగ్గిపోతా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, నారాయణ గారి మీద పెట్టిన కేసుని కొట్టేసింది. పైగా ఆ కేసు పెట్టిన వైసీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి మొట్టికాయలేసింది. ఆ కేసు కూడా ఎంత విచిత్రం అంటే 2015లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంచుకున్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో నెంబర్ 41 ద్వారా దళితులకి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి 2000 ఎకరాలని తిరిగి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. మళ్ళా దళితుల ప్రయోజనాలని కాపాడుతూనే మామూలుగా అసైన్మెంట్ ల్యాండ్స్ అంటే ఏంటంటే దళితులకి ప్రభుత్వం కేటాయించిన భూములు. దళితులు పేదరికంలో ఉంటారు కాబట్టి, వాళ్ళు తరతరాల సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు కాబట్టి, మిగతా అప్పర్ క్యాస్ట్ తో పోల్చినప్పుడు వీళ్ళు కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్నారు, వీళ్ళ చేతిలో భూములు ఉండవు కాబట్టి వీళ్ళకు కూడా ప్రభుత్వమే భూములు ఇచ్చి మిగతా సామాజిక వర్గాలతో సమానంగా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. అసైన్మెంట్ చట్టం చేసి మరీ భూములకు ఇస్తారు. అయితే ఈ భూములు దళితులు వేరే వాళ్ళకి అమ్ముకోకూడదు, వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, అంతేగాని వేరే వాళ్ళకి అమ్ముకోకూడదు. కావాలనుకుంటే ప్రభుత్వం ఈ భూములు వెనక్కి తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన భూములు కాబట్టి ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. సహజంగా వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. జనరల్గా అయితే దళితులే ఆ భూములు సాగు చేసుకుంటా ఉంటారు, వాళ్ళ తర్వాత వాళ్ళ తరాలు సాగు చేసుకుంటా ఉంటే ఒకవేళ వాళ్ళు ఎవరు లేకపోతే మళ్ళీ వేరే దళితులకు ఆ భూమిని కేటాయిస్తారు. అంతే తప్ప ఆ భూములు మాత్రం వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి అయితే ఉండదు. ఉన్నంత కాలం సాగు చేసుకుంటూ ఉంటామే కాబట్టి ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు. అయితే రాజధాని అవసరాల కోసం అమరావతి రాజధాని అనుకున్న తర్వాత ఆ రాజధానిలో 2000 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది అన్న విషయాన్ని గుర్తించి దాదాపు 1877 మంది రైతులు ఆ అసైన్మెంట్ భూమిని సాగు చేసుకుంటున్నారన్న విషయాన్ని గుర్తించి ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా గుడ్డిగా వెనక్కి తీసుకోవద్దు అని దళిత రైతులతో చర్చించి మిగతా రైతులకి ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా భూములు ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయో ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ ఇస్తున్నటువంటి దళితులకు కూడా అదే రకమైన బెనిఫిట్స్, అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వటం, కౌలు ఇవ్వటం, అంటే మిగతా రైతులు భూమి ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ రైతులకు ఇస్తుందో ఈ అసైన్మెంట్ ల్యాండ్ రైతులకు కూడా, అంటే ఈ దళిత రైతులకు కూడా సేమ్ బెనిఫిట్స్. ఆ భూములు ప్రభుత్వానికి అయినప్పటికీ ప్రభుత్వం ఏమీ ఇవ్వకుండా వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉన్నప్పటికీ అలా తీసుకోకుండా మిగతా రైతులతో సమానంగా బెనిఫిట్స్ ఇస్తూ, పైగా మిగతా రైతులతో సమానంగా ఆ భూమిని కావాలనుకుంటే ఆ దళిత రైతులు అమ్ముకోవచ్చు అని కూడా చెప్తూ. ఎందుకు అమ్ముకోవటం? మామూలుగా ఏంటంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎప్పుడు వస్తాయి? అమరావతి డెవలప్మెంట్ అయిన తర్వాత వస్తాయి, అంతే కదా. మరి ఆ డెవలప్మెంట్ కోసం కొన్నాళ్ళు వెయిట్ చేయాలి, పైగా కౌలు రావడానికి కూడా కొంత సమయం పడతా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పలానా దళితులకు డబ్బులు కావాలంటే ఆ భూములు అమ్ముకునే అవకాశం ఉండాలి. మిగతా రైతులకు ఎలా ఉందో ఈ దళిత రైతులకు కూడా ఉండాలన్న ఉద్దేశంతో మిగతా రైతులకు ఏవైతే విషయాల్లో ఉన్నాయో వీళ్ళకు కూడా సేమ్ నిబంధనలు ఉంటూ, అంటే కావాలంటే అమ్ముకోవచ్చు, ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్స్ వస్తాయి, కౌలు వస్తుంది, యాస్థితిగా మిగతా రైతులకు ఉన్న అన్ని హక్కులు ఈ దళిత రైతులకు కూడా కేటాయిస్తూ జీవో నెంబర్ 41 ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎప్పుడు ఇచ్చారు? 2016లో ఇచ్చారు. ఆ జీవో నెంబర్ 41 అక్రమం, అసైన్మెంట్ చట్టానికి వ్యతిరేకం, దళిత రైతుల భూముల్ని ఆక్రమించటానికి టీడీపీ నాయకులు కబ్జా చేయడానికి తీసుకొచ్చిన జీవో అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2021లో కేసు పెట్టారు. అసలు ఆ కేసే బేస్లెస్. ఒక ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది ల్యాండ్ పూలింగ్ లో భాగంగా, అసైన్మెంట్ చట్టాన్ని సవరణ చేసి జీవో నెంబర్ 41 ఇచ్చింది. అది వెరీ క్లియర్, అది పాలసీ మేకింగ్ డెసిషన్. దాని మీద కేసు పెట్టకూడదు, కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కేసు పెట్టడం, పైగా మళ్ళా భూములు ఇచ్చిన దళిత రైతులు కేసు పెట్టలే. మా భూములు ప్రభుత్వం లాక్కుందని కానీ, టీడీపీ నాయకులు లాక్కున్నారని కానీ ఏ దళిత రైతు కేసు పెట్టలే. కేసు పెట్టింది ఎవరు? ఒక రెడ్డి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కేసు పెట్టారు. అసలు ఆయనకి అసైన్మెంట్ ల్యాండ్స్కి ఏం సంబంధం లేదు, కానీ ఆయన కేసు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేసింది. నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డితో కాకుండా ఏదైనా ఒక దళిత రైతుతో కేసు పెట్టిద్దామని చూశారు, కానీ ఏ రైతు కేసు పెట్టడానికి ముందుకు రాలే. ఆ రోజుల్లో వైసీపీ గవర్నమెంట్ చాలా మందిని ఫోర్స్ చేసింది, నువ్వు కేసు పెట్టు అని ఫోర్స్ చేసింది దళిత రైతుల్ని. కానీ ఏ ఒక్క దళిత రైతు కూడా నేను కేసు పెట్టను, మా ఇష్టపూర్వకంగా మా భూమిని మేము వదులుకున్నాము, పైగా మాకు బెనిఫిట్స్ వస్తున్నాయి, అమరావతి రాజధానిగా ఉండాలి, ఉంటే మా జీవితాలు బాగుపడతాయి అని దళిత రైతులు చెప్పారు. కానీ ఎవరు కేసు పెట్టకపోవడం వల్ల ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కేసు పెట్టారు. ఆ కేసు మీద చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తే ఆ విషయంలో హైకోర్టు తీర్పు లేటెస్ట్ గా వచ్చింది. ఆ కేసు చెల్లుబాటు కాదు అనేది కొత్తగా తీర్పు వచ్చింది. పైగా అసలు పాలసీ డెసిషన్ మీద కేసు ఎట్ట పెడతారు అని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి కోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పుడు ఆ 2000 ఎకరాలు ఇక అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్లోకి వచ్చినట్టే ఇక తిరిగి ఉండదు. అంటే వైసీపీకి ఉన్న ఒక్కొక్క ఆప్షన్ తరిగిపోతుంది. నిజానికి ఇది అసైన్మెంట్ కుంభకోణం అనే పేరుతో వైసీపీకి చాలా గట్టిగా ప్రచారం చేసింది. నేషనల్ మీడియాకి యాడ్స్ ఇచ్చి మరీ
నేషనల్ మీడియాలో కూడా కథనాలు రాపిచ్చింది. అసైన్మెంట్ కుంభకోణం అని చెప్పేసి, దళిత రైతుల భూములు చంద్రబాబు లాక్కున్నారు అని చెప్పేసి ఆ కేసు తేలిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళంతా, ఆ మాటలు రాసిన వాళ్ళంతా? మీడియాలో కథనాలు రాశారు. ఇప్పుడు వాళ్ళంతా ఏం సమాధానం చెప్తారు? సో అమరావతికి ఉన్న ఒక్కొక్క అడ్డంకి తొలగిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కొట్టేశారు, నారాయణ గారి మీద కేసు కొట్టేశారు అన్న చూడొద్దు. అమరావతికి ఉన్న ఒక్కొక్క అడ్డంకి తొలగిపోతుందన్న చూడాలి. వైసీపీకి ఉన్న ఒక్కొక్క ఆప్షన్ తరిగిపోతుందన్న చూడాలి.